మన మధ్యలో ఉండటం ఆనందదాయకం. ఈ సమయాన్ని మరి హరీష్ గారికి అప్పచెప్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. దేవుని మహాపరిశుద్ధ నామానికి వందనాలు. ఉదయకాల ప్రార్థనలో కూడి ఉన్న మరి దైవ సేవకులు పెద్దలందరూ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 40 days లెంట్ లో భాగంగా మరి ఈ దినము మరి డివోషన్ లో కొన్ని మాటలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మరి జీసీ ఆడా కమిటీ వారు కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనము చూస్తే, క్షమించండి, 23 మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులును ప్రజల పెద్దలును ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనని అడగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. ఈ శాస్త్రుల పరిశైల విషయాలు మనం చూస్తే, ఈ ప్రధాన యాజకులు వీరి యొక్క విషయాలు మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు ప్రజలకు మరి దేవుని యొక్క రాజ్యాన్ని, మరి పరలోక రాజ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరిస్తా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మరి శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరు యేసు ప్రభు వారి బోధకు మరి ఆయన యొక్క రాజ్య సువార్తకు అడ్డం తగిలేవారుగా ఉంటున్నట్లుగా మనకు పరిశుద్ధ లేఖనంలో కనిపిస్తా ఉన్నది. ఎందుకు వీరు మరి యేసు ప్రభు వారి చెప్పే బోధను, పరలోక రాజ్య సువార్తను మరి ఎందుకు ఆటంగా పరుస్తా ఉన్నారంటే, మొట్టమొదటిగా ఈ ప్రధాన యాజకులు, ఈ పరిసయ్యులు ఎలాంటి వారని చూస్తే వీరు లోక సంబంధులుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. వీరు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్న వారిగా మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తే వీళ్ళు ఎటువంటి వారంటే, వీరు మరి ప్రజల మీద అనేకమైన మోయలేని భారంలో మోపేవారై ఉన్నారు, కానీ వారిని గోటితో కూడా కదిలించని వారని మరి పరిశుద్ధ వాక్యంలో చూస్తా ఉన్నాం. అంటే ఏవైతే చేయాలో, ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో, ధర్మశాస్త్రంలో యేసు ప్రభు గురించి ఏ విషయాలు అయితే చెప్పబడినాయో ఆ విషయాలను విడిచిపెట్టి వీరు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ లోక సంబంధంగా ధనార్జన ఆర్జించుకోవడం కోసము, లేదా అధికారం చెలాయించడం కోసము ఆ యూదా ప్రాంతంలో యూదుల పైన, మరి ఆ ప్రజల పైన, అందరిపైన అధికారాన్ని చెలాయించడానికి వీరు భౌతిక సంబంధమైన రాజ్యంని మరి వెతుకుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అందుకే యేసు ప్రభు వారు అంటారు, మరి నా రాజ్యము మీ రాజ్యం, ఈ లోక రాజ్యం మీ రాజ్యం వంటిది కాదు, నా రాజ్యం వేరే రాజ్యం అని మరి వారితో యేసు ప్రభు వారు కూడా మరి అనేక సందర్భాల్లో మరి ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు వీరు మరి యేసు ప్రభు వారిని వీరు అంగీకరించట్లేదు? ఎందుకు వీరు ఇంతగా కలవరపడతా ఉన్నారు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు అంటే, మనము 20వ వచనం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వారు మరి యెరూషలేములోకి వచ్చినప్పుడు మరి వారు ఏం చేస్తా ఉన్నారు యేసు ప్రభుని అంటే, దావీదు కుమారునికి అక్కడున్న ప్రజలందరూ కూడా జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక మరి అని కేకలు వేస్తా ఉన్నప్పుడు వీరికి మరి ఆ విషయాలు నచ్చట్లేదు. యేసు ప్రభువును స్తుతించుట, యేసు ప్రభువును గణపరచుట మరి శాస్త్రులకు పరిసయ్యులకు నచ్చట్లేదు. ఎందుకని? యేసు ప్రభు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, మరి ఆ దేవాలయంలో కూడా, యెరూషలేము దేవాలయంలో కూడా చూస్తే వీళ్ళు
ఆ దేవాలయం ఏం చేస్తా ఉన్నారు, అపవిత్రపరుస్తా ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో మరి దాని వ్యాపారపు కేంద్రంగా మారుస్తా ఉన్నారు. అక్కడ ఏ విధంగా జరగాలని మరి ధర్మశాస్త్రంలో ఆ విధంగా చేయకుండా మరి భౌతిక సంబంధమైన విషయాల మీద వీరు దృష్టి పెట్టి ప్రజలను మరి తప్పు మార్గంలోకి నడిపించేవారుగా వీరు ఉంటా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అందుకే యేసుప్రభు వారు దేవాలయంలో ప్రవేశించి మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ క్రయ విక్రయాలు చేసే వారిని వెళ్ళగొట్టి రూకలు మార్చేవారు బల్లలను గువ్వలను అమ్ము పీఠములను వాటి పీఠం పడద్రోసి నా మందిరంను మరి మీరు దొంగల గుహగా మార్చున్నారని మరి ఆయన వారి బల్లలను అన్ని పడగొట్టి వారిని అందరిని హెచ్చరించి వారిని గద్దించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉందంటే ఈ శాస్త్రుల పరిసయుల వీరి యొక్క ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. అదే విధంగా మనం చూస్తే మరి అందుకే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా వీరికి నచ్చట్లేదు. దాని తర్వాత కూడా యేసు ప్రభు ఏం చేసినాడు, దేవాలయంలో ప్రవేశించి మరి గుడ్డి వారిని కుంటి వారిని అనేక మంది అస్వస్థతగా ఉన్న వాళ్ళని మరి వారందరినీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, స్వస్థపరుస్తా ఉన్నాడు. అంటే వీరికి యేసు ప్రభు మరి ఆయన గొప్పవాడుగా ఎంచబడతా ఉన్నాడు. ఆయన ప్రజలలో ఆయన ప్రవక్తగా ఎంచబడతా ఉన్నాడు. దేవుని కుమారునిగా ఎంచబడతా ఉన్నాడు. మరి దేవుని యొక్క మరి రాజ్య స్వార్థ ప్రకటించబడతా ఉన్నది. ప్రజలందరూ మారుతా ఉన్నారు. మరి మా అధికారానికి ముప్పు వస్తా ఉంది, మా పీఠములు పడద్రోయబడతాయనే ఒక ఒక ఒకలాంటి అభిప్రాయంలో ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు పెద్దలు అనేవారు ఏం చేస్తా ఉన్నారంటే మరి ఎలాగైనాను ఈయనను మనం అడ్డుకోవాలా, ఎలాగైనాను ఈయనను మనం సంహరించాలా, లేకపోతే మన అధికారం కూలుతుంది. ఈ అబద్ధపు కోటగోడల మీద ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని తప్పుడు విధానంలో మనం చేస్తున్న పరిపాలన కూలిపోతుంది. కాబట్టి ఎలాగైనా ఈ యేసుక్రీస్తు ప్రభువును మనము అడ్డుకోవాలా అనేది మరి వారు చేస్తున్న కుట్రగా మనం చూస్తా ఉన్నాం. అందుకే వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు కూడా వీరందరూ కూడా అక్కడ పట్టణంలో ఆయన ప్రవేశించినప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారంటే ఈ పట్టణం అంతా కూడా మరి కలవరపడ్డట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాం. యెరూషలేము పట్టణంలో ప్రవేశించినప్పుడు పట్టణం అంతా కూడా కలవరపడ్డట్టుగా మరి వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నట్టుగా మరి ఎందుకంటే యేసు ప్రభువుని వారు గొప్పగా స్తుతిస్తా ఉన్నారు. ఆయన దావీదు కుమారునికి జయం అంటా ఉన్నారు. మరి దేవునికి గొప్ప కీర్తిస్తా ఉన్నప్పుడు వీరు ఆ విషయం తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు వీరు దేవుని యొక్క మరి ఆయన యొక్క మందిరాన్ని దొంగల గుహగా చేసేవారుగా వీరు ఉన్నారు. కాబట్టి వీరు అది తట్టుకోలేక ఎలాగైనా ఆయన అడ్డుకోవాలనే విధంగా వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అట్లా అడ్డుకొని యేసు ప్రభువును అనేక సార్లు వారు పరీక్షిస్తున్నట్టుగా ఆయనను ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ 23వ వచనంలో అదే చెప్తా ఉన్నాడు. ఆయన దేవాలయంలో వచ్చి బోధిస్తుండగా వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభు ద్వారా ఏ అధికారంతో నువ్వు చేస్తా ఉన్నావు అని ఆయనను ప్రశ్నిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా వారిని అదే ప్రశ్నతో వారిని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా, నేను కూడా మీకు ఒక ప్రశ్న వేస్తా, మీరు నా దానికి సమాధానం చెప్పాలని మరి యేసు ప్రభు ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, యోహాను ఇచ్చిన బాప్తిజం ఎక్కడి నుంచి కలిగినది, అది పరలోకం నుండి వచ్చిందా లేదా మనుషుల వల్ల కలిగిందా అనే ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు, జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. ఒకవేళ అది పరలోకం నుండి వచ్చిందంటే ఈ యోహాను బాప్తిజం పరలోకం నుండి వచ్చిందంటే ఆయన యేసు ప్రభువుని అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యోహాను వచ్చి యేసు ప్రభు గురించి ప్రకటిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును ఇప్పడానికి నేను సరిపడను, నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తా ఉన్నాను కానీ ఆయన అగ్నిలో, ఆయన మరి పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడుగా ఉన్నాడని ఈ యోహాను మరి యేసు ప్రభు గురించి ప్రకటిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యేసు క్రీస్తుకు ముందు మరి 6 నెలల ముందు వచ్చిన ఈ యోహాను ఎవరైతే ఉన్నారో మరి ఈయన గురించి చెప్పబడిన ప్రవచనం కూడా మరి యేసు ప్రభు మరి పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ యోహాను మరి వచ్చి ప్రభు మార్గం సిద్ధపరుస్తాడని మరి ప్రవచనం చెప్పబడ్డది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి మరి వారు ఇది దేవుని వలన వచ్చింది, పరలోకం నుండి వచ్చింది అని చెప్పలేకపోతా ఉన్నారు. అలాగే ఒకవేళ మనుషుల నుండి వచ్చిందంటే వీరందరూ కూడా యోహాను ప్రవక్తని ఎంచుతా ఉన్నారు. ఆయన ఇవి కూడా మరి ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలు, ఆయన గురించి చెప్పిన విషయాలన్నీ కూడా, యేసు ప్రభు వారి గురించి చెప్పిన విషయాలన్నీ కూడా ఆయన ప్రభు మార్గం సరళం చేస్తా ఉన్నాడు, ఆయన గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఈ మనుషుల వల్ల వచ్చిందని మనం ఒకవేళ చెప్తే మనుషులు అంగీకరించే పరిస్థితులు లేరు. ఎందుకు ఆయన ప్రవక్తగా ఎంచుతా ఉన్నారు. కాబట్టి
మరి వీళ్ళకి ఏం చెప్పాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. అటువంటి పరిస్థితులలో మరి ఆయన వేసిన ప్రశ్నకు వాళ్ళు జవాబు చెప్పలేకపోతా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తా ఉన్నాం. చూడండి, వీరి యొక్క పరిస్థితి చూస్తే, ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, పరిసయ్యుల పరిస్థితి చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే యేసుప్రభు వారు చాలా మరి వేదనతోని చాలా మాటలు వీరి గురించి మాట్లాడినట్టుగా మనం ముందు అధ్యాయాలలో కూడా మనం చూస్తాం. అయ్యో వేషధారులైన శాస్త్రారా, పరిసయ్యులారా అని అనేక ఉపమానాలు చెప్తూ, అనేక విషయాలు చెప్తూ వారు గద్దించినట్టుగా చూస్తాం. ప్రజల మీద మోయలేని భారములు మోపువారు మీరు, గోటితోని కూడా మీరు జరిగించరు. అంటే ఎంత వేషధారణతో ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీరు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా మరి యేసు ప్రభు విషయంలో కూడా మనం చూస్తే, మరి ఆయన గురించి చెప్పిన ప్రవచనాలు కూడా, మరి ఆయన యేసు ప్రభు వారు అనేక సందర్భాలలో మరి ఊటంకిస్తూ వారితో మరి ప్రవచనాలు చూయిస్తూ చెప్పినట్టుగా మనం చూడొచ్చు. యెషయా గ్రంథము 7:14 కూడా మనం చూస్తే, అక్కడ ఏమున్నది, యెషయా 7:14 మనం చూస్తే, మరి యేసు మరి కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనుంది. ఈ విషయం తర్వాత మరి కీర్తనలు 110 అధ్యాయంలో కూడా చూస్తే, మరి దావీదు కూడా ఏం చెప్తా ఉన్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వంన కూర్చుండుము అని మరి దావీదు కూడా మరి ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలు చూస్తే ప్రభువు నా ప్రభువుతో అని దావీదు అంటా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా యేసు ప్రభు మరి ఎత్తి చూపిస్తా ఉన్నాడు. అంటే దావీదు ఎందుకు ప్రభువు నా ప్రభుతో అంటున్నాడు, ప్రజలు అందరూ కూడా దావీదు కుమారుడు అని అంటా ఉన్నారు కదా. అంత మాత్రమే కాదు, దావీదు అంటా ఉన్నాడు, దావీదు కుమారుడు మాత్రమే కాదు, ఆయన దావీదుకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన దావీదు కంటే ముందు గొప్పవాడై ఉన్నాడు. మరి ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడని మరి దావీదే ఈ మాట చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే దావీదు తర్వాత యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు మరి దావీదు ముందే ప్రవచించినాడు ఏమని అంటే, యేసుక్రీస్తు నా ప్రభు అని. మరి ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రవచనార్థమైన విషయాలు, మరి యేసు ప్రభువుకు ముందే చెప్పబడిన ఈ ప్రవచనాలన్నీ కూడా మరి ఆయన ఎత్తి చూపిస్తా ఉన్నప్పుడు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మనము ఒకసారి 22:41 వచనం కూడా చూస్తే, 41-46 కూడా చూస్తే, ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచున్నది, ఆయన ఎవని కుమారుడని అడిగాను. మరి యేసు ప్రభు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, వీళ్ళు ఇట్లా చేస్తా ఉన్నప్పుడు, ఇట్లా ఆయన ప్రతినిత్యం ఆయనను అడ్డుకుంటా ఉన్నప్పుడు, మరి యేసు ప్రభు కూడా వారిని ఒక ప్రశ్న వేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఏమని వేస్తా ఉన్నాడు, క్రీస్తుని గురించి మీకు ఏమి దోచున్నది అని వేస్తా ఉన్నప్పుడు, ఆయన ఎవని కుమారుడు అని అడుగుతా ఉన్నప్పుడు, ఆయన దావీదు కుమారుడు అని చెప్పేది. ఎందుకు దావీదు కుమారుడు అని చెప్తా ఉన్నారు? లేఖనంలో ఆ విధంగా చెప్తా ఉన్నాయి, ప్రవచనాలు ఆ విధంగా చెప్తా ఉన్నాయి. ప్రవచనాలకు విరుద్ధంగా వారు మాట్లాడలేరు. కాబట్టి యేసు ప్రభు అనేక సందర్భాలలో మరి దేవుని వాక్యమును ముందు పెట్టి మరి వారిని వారి 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 దాంట్లోనే వారిని ఇరికిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకు వారు అంటా ఉన్నారు, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వంన ఉండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడగగా ఎవడును మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్న అడగ తెగింపలేదు. చూడండి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎటువంటి వారంటే, వీరి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. యేసు ప్రభు అడిగే ప్రశ్నకి వీరు ముందు యోహాను విషయంలో చెప్పిన ప్రశ్న కానీ, తర్వాత ఇంకొన్ని ఉపమానాల విషయంలో మరి ఇంకొన్ని విషయాలు వారితో చెప్పిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వారు మరి దేవుని ధర్మశాస్త్రం ముందు పెట్టుకొని అక్రమమైన పద్ధతులను అనుసరిస్తూ మరి వారు సొంత స్వలాభిపేక్ష కోసం బ్రతుకుతూ మరి వారు జీవిస్తున్నట్టుగా, వారి అధికారం కోసం, వీళ్ళు భౌతిక సంబంధమైన అధికారం కోసం వారు జీవిస్తున్నట్టుగా, మరి వేషధారులుగా మరి వారు ఉంటా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి నేటి దినాలలో మనం చూస్తే మన సంఘాలలో
అనేకమైన సంఘాలలో మరి నేటి దినాల్లో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నవి. సంఘ నాయకులుగా ఉంటున్నామని చెప్పుకుంటున్న వారు, మరి దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కొందరు మరి సంఘాలను ఈ విధంగానే తప్పుడు ద్రోవలకు నడిపిస్తూ మరి దేవునికి విరుద్ధంగా నడిపిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మరి చాలా మంది కూడా నేటి దినాలలో చూస్తే భౌతిక సంబంధమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఈ లోక సంబంధమైన మరి సంఘాల్లో అధికారం చేస్తా ఉన్నారు, పెత్తనం చేస్తా ఉన్నారు. దేవుని వాక్యం ఉన్నట్టుగా మరి బోధించకుండా తప్పుడు విధానంలో మరి సంఘాలను నడిపించే వారుగా ఈ దినాలలో ఉంటా ఉన్నారు. మరి మనం ఈ వాక్యం ద్వారా మరి ప్రభువు మనల్ని ఏం హెచ్చరిస్తా ఉన్నాడంటే, మరి వేషధారులుగా మరి వేషధారులుగా ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారో అటువంటి వారిగా మనం ఉండొద్దని మరి ప్రభువు ఈ దినం మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి నేటి దినాలలో ఆ దినాలలో మరి ప్రజల పెద్దలుగా అధికారులుగా మరి చెప్పుకుంటూ మరి వారు పరిపాలన చేస్తా అక్రమమైన పరిపాలన ఏ విధంగా చేస్తా ఉన్నారు. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నేటి దినాలలో మన సంఘాలలో మరి మనలను మరి సంఘాలను నడిపిస్తున్న నాయకులు మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి స్థితిలో ఉన్నారో మనం ఆలోచన చేసుకోవాలి. మరి వారు కూడా మరి వేషధారులైన శాస్త్రులాగా పరిసయ్యులాగా సంఘాలను తప్పుదోగా పట్టిస్తా ఉన్నారా? మరి యేసు ప్రభువు అయితే మరి రోషం కలిగి ఆయన మరి దేవాలయంలో ప్రవేశించి మరి ఆయన బల్లలను అవన్నీ పడగొట్టి మరి ఆయన ఏ విధంగా యేసు ప్రభు మనకు చూపిస్తా ఉన్నాడో, నేటి దినాల్లో మనం కూడా తప్పుడు విధానాలలో సంఘాలను నడిపించే నాయకులను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువే మనకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మరి ఈ విధంగా మరి మనం కూడా ప్రశ్నించాలి. యేసు ప్రభు ఏ రీతిగా అయితే వాళ్ళు ప్రశ్నించినప్పుడు వారి దగ్గర సమాధానం లేదో, మరి నేటి దినాల్లో తప్పుడు మరి విధానంలో సంఘాలను నడిపిస్తున్న సంఘ నాయకులను, సేవకులను వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తూ మరి దేవుని రాజ్య స్వార్థకు ఆటంకంగా మారిన వారిని మనం కూడా దినాల్లో హెచ్చరించవలసిన వారిగా ఉండాలని ప్రభు మరి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.